చచ్చిన వారిని లేపుటకేసు ఇలాగే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్. పాపములో నీవు పడియుండగా, పాపములో నీవు పడియుండగా పవిత్ర ప్రేమను చూపించనేసు ఇలాగే తెంచెన్. పవిత్ర ప్రేమను చూపించనేసు ఇలాగే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్. పాపుల కొరకై సిలువను మోసెన్. పాపుల కొరకై సిలువ అనుదినం నటించిన ప్రేమతో నడుపును ఆపటింప శేష గ్రంథము. దేవుని వాక్యం కొద్దిసేపు మనం ధ్యానించుకొని కోడికను ముగించుకుందాం. సహోదరులు మీరు కొద్దిగా ఓపిక పట్టాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే లోకంలో సామె చెప్తారు, మగవాళ్ళకి చెప్పలేదు, అక్కలకి చెప్పారు. ఓపుకున్నాముకు ఓరుగల్లంత పట్టణం. ఓపుకున్నాముకు ఎందుకు చెప్పాను తెలుసా ఈ మాట మీకు? ఇప్పుడు సాయంత్రం నుంచి సాగు కొట్టినారు, మళ్ళీ ఇప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ సాగు కొడతారని. ఇది నా తప్పు కాదు, జ్యోతికుమార్ ఉన్నదే. ఆయన తిట్టుకుంటారు, రాళ్ళతో కొడతారు, నాకైతే తెలియదు. కానీ ఆయన మంచోడు. ఎందుకంటే ప్రార్థన కోరినాడు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నేను అనొచ్చు మీకేం తెలుసు బ్రదర్, నేను పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ప్రార్థనలోనే ఉండొచ్చిన, లైవ్ కూడా చూసింటాను మీరు. కాబట్టి మీకన్నా ఎక్కువ నేను అలసిపోయినా. మీరన్నా సాయంత్రం, నేను ఉదయం 10 నుంచి ప్రార్థనలో ఉన్నా. అర్థమవుతుందా? కనుక కొద్దిసేపు మనము దేవుని మాటలు ధ్యానించుకుంటుంది మనకి ఆశ్రదం. మనం ధ్యాన భావన మనందరి కొరకు దీవించి ఆస్వాదించగా ప్రార్థన చేసుకుందాం. అరే చెవుల్లో పెట్టుకొని మళ్ళీ మీరు ఆపరేషన్ పనులు చేయొద్దండి. కాము కూర్చో. ప్రేమల తండ్రి, చదివిన భాగంలో దీవించి ఆశ్రయించండి. ఆయన విడిచి పంచిపెట్టుకుని తెచ్చేయండి. నిదాసు బలహీనుడు గతపలు క్షమించి బలపరిచి ఆత్మాభిషేకం చేత నింపి వాడుకుంటండి. స్వరాన్ని తాకండి. నా నోటిని, నా నాలుకను, నా పెదవులు, నా తలంపులు, నా ఆలోచనలు, నా హృదయం, నా మనసును మీ స్వాధీనించుకుని నీ ప్రజలకు విలువైన మాటలు, మేలు క్షేమం కలిగించే మాటలు తెచ్చేయండి. చివరికి స్వార్థ కొడికి ద్వారా ఈ నెలలో ఈ ప్రాంత ప్రజలందరితో మీరు మాట్లాడుతున్నామని అడుగుతున్నాం. మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. మా దేవ, మా ప్రభావ, మమ్మల్ని మీరు బలపరిచి నడిపిస్తుంది. క్షమించి మేలుకి జ్ఞాపకం చేసుకోండి. ప్రభునేస్తామని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఏలైనగా మనకు శిశు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. హిస్ నేమ్ ఇస్ కాల్డ్ వండర్ఫుల్. ఆశ్చర్యకరుడు అని యేసు ప్రభు వారికి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమే ఒక ఆశ్చర్యకార్యం. ఎలా పుట్టాడు యేసు ప్రభు వారు అంటే కన్యైన మరియ గర్భమును ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధంగా జన్మించి ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించి ఉన్నాడు. ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఈ పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు వారు నా యందు పాపం ఉందని మీరు ఎవరు చూపించగలరా అని యేసు ప్రభు వారు సవాలు విసిరాడు. యేసుక్రీస్తు ప్రభువులు ఎవరు పాపాన్ని చూపించలేకపోయారు. కారణం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు, పాపం లేని దేవుడు. ఈ పరిశుద్ధుడు, పాపం లేని యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. గురుడి వారికి చూపునిచ్చాడు, మూగవారిని మాట్లాడింపజేశాడు, చెవిటి వారికి నీళ్ళు దయచేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, దయాలను వెళ్ళగొట్టాడు, కుంటి వారిని నడవేశాడు, పక్షవాయువు వారిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. అంత మాత్రమే కాదు, చనిపోయి సమాధిలో కూలిపోయిన శవాన్ని కూడా యేసు ప్రభు వారు బ్రతికించాడు. ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేసి తాను దేవుడిగా రుజువుపరుచుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మానవుని ప్రేమించి మానవాళి పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో రక్తం కార్చాడు. నీవు నేను చేతులతో పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. నీవు నేను కాళ్ళతో పొరాని చోట్లకి వెళితే యేసుక్రీస్తు ప్రభు వారి కాళ్ళల్లో మేకు కొట్టించుకున్నాడు. నీవు నేను హృదయంతో చెడు తలంపు తలస్తే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన బలంతో పొడిపించుకున్నాడు. నీవు నేను శరీరెచ్చతో కామేస్తూ పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభు వీపున కొడా దెబ్బలు తిన్నాడు.
నీవు నేను చెడు చూపు చూసి చెడు మాటలు మాట్లాడి చెడు మాటలు విని చెడు తలచినందుకు యేసుప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నిన్ను ప్రేమించి నీ కొరకై యేసుప్రభు వారి శిలువలో రక్తమంతా కార్చి ప్రాణమిచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసుప్రభు కార్చిన రక్తం ద్వారా మానవుని యొక్క పాపాలు తీసివేయబడతాయి. నువ్వు ఎవరైనా సరే యేసుప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను రక్తంతో నా పాపం కాడు, నా జీవితాన్ని మార్చని హృదయపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకుంటే యేసుప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతి సంతోషం నెమ్మది సమాధానం ఇస్తాడు, చనిపోతే పరలోక రాజ్యం ఇస్తాడు. ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటి రక్షణ పాపక్షమాపణ పొందరు. మీరు ఎక్కువగా తెలుసుకోవాలి మా ఆశ. మీకు దగ్గరలో ఇంజాపూర్లో బెత్లెహేం ప్రార్థన మందిరం ఉంది. అలాగే వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎదురుగా సియోను ప్రార్థన మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం అక్కడ దేవాలయం జరుగుతుంది. రండి, దేవుని మాటలు విని ఆత్మీయంగా మేలు క్షేమం పొందండి. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను. ఈ శిశువు పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 30వ ఏట తన పరిచర్యను ఆరంభించినప్పుడు అద్భుతాలు చేస్తూ తన పరిచర్యను ఆరంభిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు చేసిన మొదటి ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం చదవండి. యోహాను సువార్త, జాన్ గాస్పెల్, యేసు 2వ అధ్యాయం 11వ వచనం. యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినప్పుడు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరుస్తూ వచ్చాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఏంటి ఆ మొదటి సూచక్రియ అంటే? నీటిని ద్రాక్షరసంగా మారుస్తూ వచ్చాడు. నీటిని ద్రాక్షారసంగా ఎక్కడ మార్చాడంటే, ఎక్కడ? కానా వివాహంలో. ఎలా మార్చాడు? ఆ నీళ్లు ద్రాక్షరసంగా ఎలా మార్చబడతా వచ్చాయి అని మనం గమనిస్తే ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది 2-3 విషయాలు మనము మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా ధ్యానిస్తూ వచ్చాం. మొదటిది ఏంటి? యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడుతూ వచ్చారు. యేసు ప్రభువుని ఎవరైతే ఆహ్వానిస్తారో, ఏ ఇంట్లో యేసు ప్రభు ఉంటారో, ఎవరి హృదయాల్లో యేసు ప్రభు ఉంటాడో వారి జీవితాల్లో ఏమవుతుంది? అద్భుతం, ఆశ్చర్యకరము జరుగుతుంది. ఇది మొదటిది. కనుక చక్క ఇంట్లోకి, పేతురత్త ఇంట్లోకి, అధికారి ఇంట్లోకి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తూ వచ్చారు. ఏమైంది? అద్భుతం, ఆశ్చర్యకారం జరిగింది. 2వ వారంలో చూస్తూ వచ్చాం. యూదుల శుద్ధీకరణాచారము వినియోగించే రాతి బాణం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఘనహీనమైన, బలహీనమైన వాటిని దేవుడు ఘనపరచాలని ఆశిస్తూ వచ్చాడు. ఆ పాత్ర ఎవరంటే మానవుని యొక్క శరీరం. ఈ పాత్ర ఎవరంటే మానవుని యొక్క శరీరం. కనుక ఈ యొక్క మలినమైన శరీరం, పనికిరాని శరీరం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆ బాణం ద్వారా ఏం చేశాడంటే, బాణంలో నీళ్లు పోటు ద్వారా, నీళ్లు దేవుని వాక్యాన్ని సాదృశ్యం. ఈ నీటి ద్వారా, దేవుని వాక్యం ద్వారా మానవుని యొక్క హృదయం నింపబడి ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలని మనము ధ్యానిస్తూ వచ్చాం. నింపబడుటను మనము ధ్యానిస్తూ వచ్చాం. దేని చేత నింపబడాలా? నింపబడంటే అర్థం ఏంటని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారంలో మనం ధ్యానిస్తాం. నింపుడి అని ఏం చేశాడు? చెప్పాను. 7వ వచనం చదవండి. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పెను. చెప్పగా మన జీవితాల్లో యేసు ప్రభు వారు చెప్పింది చేయాల. ఈ వారం అంతా మనం ధ్యానిస్తూ వచ్చాం. యేసు ప్రభు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు. సోమవారం మనం చూస్తూ వచ్చినాం. దేవుడు ఏం చెప్పాడు? మొదటిది చెప్పింది చేయమన్నాడు. రెండోది చెప్పంది చేయకూడదు, చేయొద్దనింది చేయకూడదు. నిన్న చూస్తూ వచ్చినాం కొత్త నిబంధనలో యేసు ప్రభు ఏం చెప్పాడు? విశ్వాసంలో కొనసాగించబడాలి. రెండోది పాపాలు ఒప్పుకోవాలి. మూడోది వేడుకోవాలి. ఈ 3 మనం చూస్తూ వచ్చాం. ఈరోజు కూడా యేసు ప్రభు ఏం చెప్పాడు మనం చూసుకొని ముగించుకుందాం. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 3 అధ్యాయాలు అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 13. అబ్బో, చాలా కాంపిటీషన్ అయిపోయింది. ఒకరు చదవండి. అంతమంది చదివితే మనకు వినపడదు. ఒకరు చదివితే వినిపిస్తుంది అంటారా? రైట్. చెవులు గలవాడు వినును గాక అని యేసు ప్రభువు వారు చెప్పాడు. అంటే మనకు చెవులు ఉన్నాయా లేదా?
ఇప్పుడు అందరూ కొంతమంది మౌనంగా ఉన్నారు. అంటే మీకు చెవులు ఉన్నాయా లేదా? మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి అది దేవుడు చెవులు గలవాడు వినును గాక అని ఎందుకన్నాడు తెలుసా? ఎంటా ఉన్నారు కానీ ఏమి వింటారో అర్థం కావట్లా. చెవులు గాడు వినును గాక అంటే అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్తతో మెలుగుతో వినాలి. ఏం వినాలి? బూతులా, సినిమా పాటల, చెడు మాటల, సరసోక్తుల? ఏం వినాలి? దినవంతా మనం ఏం వింటాం? సంవత్సరం అంతా ఏం విన్నాం కదా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? రండి లూకా సువార్తలో మనం గమనిస్తే ఏం విన్నారో చూద్దామా? 8వ అధ్యాయం 35వ వచనం. లూకా గాస్పెల్ చాప్టర్ 8 verse 35. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వతచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడి, వీడు ఎక్కడ కూర్చున్నాడు? యేసు పాదం దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తాడు? మరి మనలా ఉన్నాడా? ఏం చేయాలా? కూర్చొని యేసు పాదం దగ్గర కూర్చొని ఏం చేయాలా? సిట్ రైట్. ఏం చేయాలా? రండి లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. లూకా గాస్పెల్ చాప్టర్ 10 verse 39. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి యేసు ప్రభు దగ్గర కూర్చున్న తర్వాత మనం చేయాల్సింది ఏం తెలుసా? వినాలా. ఏం వినాలా? బోధ వినాలా. బోధ అంటే ఏంటి? దేవుని వాక్యం. అనేక సార్లు దేవుని వాక్యం ఉండడానికి మనకు శ్రద్ధ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా సరిగా వినం. కొన్నిసార్లు మనం వింటా ఉంటాం. శత్రువైన సైతాన్ని ఏం చేస్తాడంటే మన గమనాలు ఎక్కడెక్కడో చెడుపుతా ఉంటాడు. ఇక్కడే కూర్చొని ఉంటాం. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాగానండి, మీకు ఎన్నోళ్ళ కోసం చెప్తాను. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎవరైతే వినలేదో వాళ్ళకి చెప్తాను నేనండి. ఇప్పుడు చూడు అందరూ వింటారు. ఒకసారి మీకు ఇంతకుముందు చెప్పి మళ్ళీ చెప్తా. కొంత కొత్తగా వచ్చింటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తా. నేను అనంతపురం జిల్లాలో తలుపులు అనే ప్రాంతానికి బైబిల్ స్టడీకి పరిచయకి వెళ్తే అక్కడ ఒక అక్క ఉంది. అక్క పేరు రూతమ్మ. ఏం పేరు? రోతమ్మ కాదు, రూతమ్మ. చెప్పండి. ఆమె చాలా మంచిది. ఆమె చాలా మంచిది. ఎంత మంచిది తెలుసా? ఇంట్లో పచ్చడి వండుకుంటే కూడా పాస్టర్ గారు కొంచెం తీసుకొస్తుంది. అంత పచ్చడి అనేది తెస్తుంది. ఓ రోజు ఏం చేసిందంటే ఆమె ఇంట్లో దోశలు పోసుకుంది. అయితే ఆమెకున్న మంచి లక్ష్యం ఏంటంటే, ఏనండి, ఆమెకున్న మంచి లక్ష్యం ఏంటంటే, ఆయన సాగండి ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పుడు మనం లేచినప్పుడు స్థలం వేయాలా. మీకు అర్థం కాదు పాపం. డిస్టర్బెన్స్ అవుతా అన్నారు పాపం. ముందు వచ్చి కూర్చుంటుంది. ఎంతమంది అన్నారు? ఫస్ట్ లైన్లో ఫస్ట్ సీట్ ఆమెదే అనుకున్నాడు. ఆ రోజు పాపము లేట్ అయింది. దేనికి లేట్ అయిందంటే దోశలు కోసం వచ్చింది. చెప్పారు కదా చట్నీ తీసుకొని మందిరానికి వస్తుంది. అలాంటి దోశలు తీసుకొని రాకుండా ఉంటుందా? ఈ దోశలు తీసుకొచ్చింది. ఈ సేవకుడు ఎట్లాంటి వాళ్ళు? నాలాంటి వాళ్ళు. టయానికి ఆరంభించాలా, టయానికి ముగించాలా. మనం ఆరంభం లేటే, ముగించేది కూడా లేటే. సరే అని చెప్పి వస్తే మందిరానికి ఆనుకొని వెనకాల ఒక ఇల్లు ఉంటుంది అనమాట. వాళ్ళు లాక్ చేసినారు సేవకులు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ దోశలు క్యారీ తీసుకొని ముందు వచ్చి కూర్చుంటే ఎట్టుంటుందని చెప్పి ఇలా తలుపుకు పైన సజ్జా లాంటిది ఉంటుంది కదా, బండ. ఆ బండ పైన పెట్టింది. ఆమెకున్న మంచి లక్షణం ఏంటంటే నేను వాకింగ్ చెప్పిన నుంచి అయిపోయిన తర్వాత నిద్రపోతూ ఉంటుంది. కొంతమందికి ఉంటుంది. నేను వాకింగ్ చెప్తాంటే జోల పాడినట్టు ఉంటుంది వాళ్ళకి. నేను పాట పాడినా జోల పాడినట్లే, వాక్యం చెప్పినా జోల పాడినట్టే. అర్థమైందా? సరే అని చెప్పి ఆమె వాక్యం చెప్తా అంటే నేను వాక్యం చెప్తే నిద్రపోతే నాకు విపరీతమైన కోపం. గట్టిగా దాపన్నట్లు బలం కొడతాను. ఎవరైనా ఉలికి పడినారా? ఈ బల కొట్టినప్పుడల్లా ఉలికి పడేస్తుందేవా లేచి అని చూస్తుంది. ఎందుకు? మంచి నిద్ర చెడగొట్టావనా? ఎన్నిసార్లు లేపుదు? సరే అని చెప్పి మంచి గట్టి చెప్తాను. వాక్యం చాలా శ్రద్ధ చెప్తాను. అందరూ శ్రద్ధగా ఉంటాడు. ఏం మాత్రం గూచు పులిగు మా ముగ్గు పెట్టి దేమా అని చెప్పేసి ఊగుతానే ఉంది. చూసా ఈ దినాలంటే పాప మంచోళ్ళు డబ్బులు ఎక్కువ తక్కువ కూడా వాటర్ బాటిల్ అవి తెచ్చి పెడతారు ఇళ్ళల్లో కూడా. ఆ దినాల్లో నీళ్ళు ఎట్లా పెట్టేవాళ్ళు అంటే గ్లాస్ పెట్టి గ్లాస్ పైన ఒక మూత పెట్టేవాళ్ళు. ఎక్కడ? మందులో టేబుల్ పైన. ఇంత శ్రద్ధ వాక్యం ముందు కూర్చొని తూగుతుంది. ఆడని నిద్రపోతే పర్వాలే, ముందు నా కళ్ళ ముందరే. నాకు కోపం గట్టి దాన్ని కొడితే ఆ గ్లాస్ మీద ఉన్న మూత కింద డాబ్ అని పడింది. పడిన సౌండ్ వచ్చంటే ఆమె ఉన్నట్టు హే 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 అని అరుస్తూ ఉంది. ఏమక్క అంటే దోశలు అంటుంది. ఏం దోశలు కంటే పిల్లి అంటుంది. ఏమిరా అంటే ఈమె దోశలు తెచ్చి దాని మీద పెట్టింది, పిల్లి పోయి ఆ క్యారీ కింద పడేసింది అని ఫీలింగ్.
మూత ఎడబడింది ఆ పక్కన, అది కూడా చూసుకోలే ఆమె. మందిరంలో కూర్చోంది, వాక్యం విన్నట్టే ఉంది, మనసంతా ఆడుంది. మీకు చెప్పండి ఇప్పుడు దేని మీద ఉందో? ఎప్పుడు అయిపోతే తినేసి పోదామని ఉందా, లేకపోతే బిస్కెట్లు నాకు ఇలా నాకు అర్ధచంద్ర ఆకారమే ఇచ్చారు, సగమే దుంచి ఇచ్చినారు అనుకుంటారా? కొన్ని అవి షేపులు వచ్చి ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఉండదు. మరీ అట్లా లేదు. యేసుప్రభు పాదం దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిందేం తెలుసా? వినడం నేర్చుకోవాలా. ఏం వినాలా? బోధ, దేవుని వాక్యం వినాలా. అనేక సార్లు వాక్యం వినడంలో మనకు విసుగొస్తూ ఉంటుంది. ఎంతసేపు బ్రదర్ చెప్పేది, టైం అయిపోతాను కదా కదా. నేను ఒకసారి ఇలా పరిచయం జరిగింది అన్న, ఇక మొదలు పెట్టారు, గంట అన్నారు చెప్పినారు, నారాధన పడతాను అంటే అర్థం ఏంటి? ఇనేకి నీకు ఓపిక లేదు అని అర్థం. 2 గంటలు చెప్పని ఏంటి వినాలా, తప్పేముంది? ఆరంభ దినాల్లో, దాజోడు భగత్ సింగ్ గారి దినాల్లో 2 గంటలు చెప్పేవాళ్ళు ఒక మెసేజ్. వాళ్ళెంత శ్రద్ధ కూర్చొని విన్నారు తెలుసా? అందుకే వారి జీవితాలు ఆత్మీయంగా అభివృద్ధి పొందారు. ఈ దినాల్లో సమయం అయిపోయిందంటే గిలికిలు ఉంటుంటారు, చచ్చిపోతారేమనిపిస్తుంది. అటు పోనన్న పోరు, మరి ఎలా చేద్దామంటే ఏమంటే సుకరు 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 బీపీ పెరిగిపోతాయి మందిరంలో కూర్చుంటే. అదే పిచ్చా పాటు చేసుకోమను, ఎంత ఆనందం అనుకుంటా. అర్థమవుతుందా? దేవుని వాక్యం వినాలంటే కష్టం, కొద్దిసేపు కూర్చోవాలంటే కష్టం. మనకు కూర్చోవాలంటే కూడా మళ్ళీ కంఫర్ట్ ఉండాలి. ఆడ దానికో కూర్చోవాలి కదా. కుర్చీలు ఎందుకు వేశారు? కింద కూర్చోలేరు కదా. కుర్చీల మీద కూడా ఒక వెరైటీ విచిత్ర ఆసనాలు చేస్తూ అంటారు. ఆసనాలు అంటే తెలుసా మీకు? ఏమంటారు ఆసనాలు తెలుగులో? వ్యాయామాల యోగా. ఈయన యోగా అంటే ఈయన ఇంకా యోగా అంటే ఇట్లా కూర్చోవాలా, తిపోతలు కూర్చోనేవాడు. అర్థమైందా? రకరకాల ఆసనాలు కనిపిస్తుంటాయి. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం మీద శ్రద్ధ లేదు. దేవుని వాక్యం మీద నువ్వు శ్రద్ధగా వింటుంటే నీకు మోకాళ్ళు ఒక్కలు కనపడవు. దేవుని వాక్యం శ్రద్ధగా ఉంటే నీ మీద పాము బండి ఏం పడిందో నాకు తెలియదు అనుకోవాలి. పామా బొద్దింక బొమ్మను అప్పుడు ఆడ ఎగిరి పడి తెచ్చిపోము. ఏమైందంటే బొద్దింక ఏముండదు. అర్థమవుతుందా? కనుక వినేవించిన జాగ్రత్తగా. అందుకే ప్రభు అన్నాడు, చెవులు గలవాడు వినాలా. ఉన్నాయి మరి నీకు చెవులు? ఎంతమంది నాకు చెవులు ఉన్నాయి? చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తట నాకు లేవని. నిజంగా లేవు మీకు? తక్క కనపడలేదా నీకు అంటావా? నేను చెప్పేది ఈ చెవులు కాదు, ఇనే చెవులు. ఏ చెవులు? వినే చెవులు అంటే తెలుసా మీకు? వినే చెవులు అంటే తెలుసా తెలీదా? పిల్లలు పాట పడతారు కదా, చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమ్మాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. వినే చెవులు అంటే తెలుసా? చెప్పిన వెంటనే విన్న వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వినే చెవులు అంటే. అర్థమైందా? ఏమైంది? బాటిల్ చూడేటుండే తలకాయలు పగులుతాయి. 10 రూపాయలు పోయినా నాకు బాధలే. మాట్లాడినారంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఈ మాట చెప్పాను నేను. ఏమైంది? వినలేదా? చూడండి ఏం చేస్తాను, నిజంగా వేస్తాడేమో వీడని చెప్పి ఎప్పుడెప్పుడు మీద వేస్తాడని చూస్తాను. అది వెంటనే ఇంప్లిమెంట్ చేయడం వినేచ్చు. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైందా? ఉన్నాయి మనకు. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. పాదాలు అంటే కిందనా పైన? మనం ఇప్పుడు యేసుప్రభు వాక్యం చెప్పాడు, మనం యేసుప్రభు దగ్గర కూర్చుంది. నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పాలి. ఏడైనా కూర్చుంటాం బ్రదర్, అవసరమైతే యేసుప్రభు కింద ఆడ కూర్చుంటాం. వాళ్ళు అంటరా? మనల్ని అట్టటోళ్ళే. అందుకే మనకు దేవుని వాక్యం ఎక్కదు. యేసు పాదాల దగ్గర అంటే అర్థం ఏంటి తెలుసా? కింద కూర్చొనిందని కాదు, భయభక్తులతో కూర్చుంది. దేవుని ఇంట్లో భయభక్తులతో కూర్చుంది, తగ్గింపు జీవితంతో కూర్చుంది. ప్రభు చెప్పే ప్రతి మాట వింటూనే ఉంది. నేటి దినాల్లో దేవుని వాక్యం వినాలంటే కంఫర్ట్స్ కావాలి. ఏం నేర్చుకున్నాం? సంవత్సరం అయిపోతుంది. ఇందాక సుంతక్క మంచి మాట చెప్పింది, చెప్తున్నా చెప్పు. నా కర్మలే అంటావా? నేను ఆడ చెప్పిన ఏమని, కింద కూర్చోని లేకపోతే పేరు పెడతాను. నేను ఏమనుకుంది, నా పేరే పిలుస్తాడు, వాళ్ళ భార్య పేరు పెట్టి నన్నే పిలుస్తాడని చెప్పేసి వెళ్ళకి వచ్చి కింద కూర్చుంటే పక్కన ఇది ఎవరుకొని కింద కూర్చున్నా పైన కూర్చోవచ్చా అని నేను తెలియదు. కానీ నాకు శక్తి ఉండేంతవరకు నేను కింద కూర్చుంటాను. అది అయితే నేను విన్నా అంతే. నానింది మరి మీకు లేదు శక్తి, మీరు అన్న ముసలి వల్ల
స్టైల్ ఎచ్చులు అనమాట. పైన కూర్చోవాల ఏమవుతుంది? పైన కూర్చుంటే లేని రోగాలు వస్తాయి తెలుసా మీకు? ఆరోగ్యం బాగా ఉండి పైన కూర్చుంటే లేని రోగం తెచ్చుకుంటావు. కొంతమంది ఏంటంటే కింద కూర్చుంటే ఏమనుకుంటారు? ఏమో పాపం, యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంటాడే నువ్వు. అర్థమైందా? ప్రభు దగ్గర నువ్వు తగ్గించుకోవాలా. శ్రీకాకుళంలో నేను సేవ చేసిన వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆ ఊరి పేరు ఏంటంటే పలాస. అక్కడ క్యాషూ నట్స్ బాగా దొరుకుతాయి. ఆ ఊరికి వెళ్తే ఒక పెద్ద దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు. ఆయన పేరు డిఎస్విఎస్ కుమార్. నేను గంట అయినా చెప్తాను, మీరు కాముకుంటే నాకు తెలుసు నేను ఎప్పుడు ముగించుకునేది. ఓకే రైట్, వినండి. గంట అయినా చెప్తా, భోజనాలు వచ్చేంతవరకు చెప్తా, వచ్చినా కూడా చెప్తా. ఇంకా గంట కూర్చొని వెళ్ళారు లాస్ట్ రోజు కాబట్టి ఏం చేయలేరు నన్ను. విందా? రైట్, లేదు మీకు ముగించేస్తా. భోజనాలు వచ్చిందంటే అయిపోతుంది, కంగారు పడద్దు. ప్రభావ భోజనాలు ఇంకా లేట్ వస్తే మంచిది అనుకోండి కొంచెం ఒకసారి. అమ్మా చచ్చిపోము, నేను మధ్యాహ్నం 5కి తిన్నా కాబట్టి నాకేం ప్రాబ్లం. రాత్రి 12 పెట్టే తింటా. ఉదయం నుంచి ఫాస్టింగ్ ప్రేయర్, మధ్యాహ్నం 5కి తిని వచ్చిన కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. రైట్, స్నేక్స్ తినకుండా వచ్చింటారే వాళ్ళతోనే సమస్య. కాబట్టి ఏం కాదు, ప్రభు కోసం. పలాసకి వెళ్తే అక్కడ ఆ దేవుని సేవకుడు అన్నాడు, బ్రదర్ మీ వాళ్ళల్లో నేను ఒకటి చూశాను బ్రదర్, బా నా జీవితంలో మర్చిపోను బ్రదర్ అన్నాడు. ఏంది అన్న? మంచి వర్షాకాలంలో స్వార్థకు వచ్చారు ఫిబ్రవరి నుంచి టీం. వాళ్ళు వచ్చి అందరు తెల్లబట్టలు వేసుకున్నారు బ్రదర్. ఆ నడిపించే సేవకుడు ఎవరవుతుంది కానీ ప్రార్థన అన్నాడు. అంత ఏమన్నాడు? నడి రోడ్లో వర్షం పడింది, ఎర్ర మట్టి ఉందంట, అట్టే మోగరించారంట బురదలో వాళ్ళు. ప్రార్థన అంటే అట్టే మోగరించారంట. ఈ పాస్టర్లే చూస్తూ ఉన్నాడు. వీళ్ళకేం పోయే కాలం, బట్టలు తెల్ల బట్టలు వేసుకొని ఎర్ర మట్టి. ఈయన పాస్టర్ కదా, ఈ పాస్టర్లకు ఏమనుకోదు, ఎవరైనా పాస్టర్లు ఉంటే ఫీల్ అవుతారు. అయినా చెప్తాయి నాకేం పోయా అని నాకు కొడతారా? కొడితే కుట్టుకోండి, చెప్పు దెబ్బలేదు ఇన్నాం సువార్తకి ఇది ఒక లెక్కన. ఈ పాస్టర్లకి ఏంటంటే కింద కూర్చోవాలంటే పెద్ద నామోసి. ఈ పాస్టర్ కూడా పాపం మట్టిన పడుకున్నాడు. ఈయనకు నామోసి లేదు కానీ అలవాట్లేదు. సరే వాళ్ళతో పాటు అట్లే లేడు. వెళ్తే ఒక పెద్ద చెత్త పడేస్తారు కదా, దాన్ని దెబ్బ అంటాం, మీరేమంటారు? డస్ట్బిన్నా? ఇంట్లోది కాదు, బయట వేస్తారే చెత్త కుండ, యాదవ్ కుండి, మీకు అర్థమైంది కదా. ఆ చెత్త కుండ లేటెస్ట్ స్ప్రే అన్నాడండి. ఇంకో ఆడే మోకరించారు. వీళ్ళకేం పోయే కాలం వచ్చిందా? సరే అని చెప్పి నేనేం చేసినాడు, అరే వర్షాకాలం వీళ్ళ స్వాద చేసుకుంటూ వస్తుంటే అరే మా వీధిలోకి వచ్చి తట్టున్నారని ఫోన్ చేసినాడు. ఈయన చర్చి లీడింగ్ చేసి ఆ సేవకుడికి ఏం చెప్పకుండా ఇంటికి ఫోన్ చేసేదో వీళ్ళందరూ వస్తున్నారు, మంచి వేడి కాఫీ చేసి పెట్టు వాళ్ళకి అలా ఆవిడ చెప్పాడు. వీళ్ళు అట్లా స్వాద చేసుకుంటూ వచ్చారు. బ్రదర్ మా ఇల్లు ఉంది, మేము చిన్నగా చర్చి పెట్టుకున్నాం, మీరు జస్ట్ కాఫీ తాగండి పోనంటే మా ముందే చెప్పాలి కదా అన్నాడంట. ఏదో పొరపాటు నాకు తెలియదు బ్రదర్ అన్నాడు. సరే, ఆ దినాలు గురిసీలు లేవు కదా, ఆ దినాలు షుగర్ లేదు, బీపీ లేదు. ఎందుకు లేవు చెప్పండి? ఎందుకు షుగర్ బీపీ లేవు ఆ దినాల్లో? వాకింగ్ ఎక్కువ, మరి ఈ పొద్దు కూడా పోవచ్చు కదా. ఎందుకు లేవు చెప్పండి? ఆ దినాల్లో డబ్బులు లేవు. డబ్బులు ఉంటే అన్నీ వస్తాయి. ఏంటివి? ఎందుకు? 1,00,000 రూపాయలు బీరువాలు ఉంటే నిద్ర రాదు మనకు. ఎవడైతే పోతాడు అయ్యే, అది సౌండ్ వచ్చింది అనుకో, బీరువా చిన్న ఊగిందను, ఊగితే చాలు ఏదో ఇక్కడ వచ్చిన ఎంత వినారా. ఈ టెన్షన్లతో షుగర్ బీపీలు వచ్చేస్తాయి. అర్థమైందా? అతను షాపులు కూడా లేవు చర్చిలో. బ్రదర్ షాపు ఏం పర్లేదు అన్నాడు. కూర్చోండి ప్రార్థన చేస్తామంటే అందరూ అట్లే కింద కూర్చున్నారంట, ముసిలోళ్ళతో సహా. ఒక ఆయన గోసె కట్టుకొని వచ్చినాడంట, అట్టే కూర్చున్నాడు. ఆయన కాలు కూడా వంగవంటారు కూర్చున్నాడు. ఇదంతా చూసి ఆయన అనిచ్చి సాక్ష్యం ఎవరైనా సహవాసం అంటే తెలుసు కదా, దీనత్వంతో కింద కూర్చుంటారు కదా. అప్పుడు నేను చెప్పాను, మీరు భారతదేశంలో చూశారన్నా, మీరు ఈరోజు ఆస్ట్రేలియాకి పోయినా మా మందులో మ్యాచ్ చేయాలి తెలుసా అన్న. ఇప్పుడు నేను ఈసారి పోతే ఆయనకి ఏం చెప్పాలి తెలుసా? భారతదేశం కాదన్న మా వనస్థలిపురం చాలు, కింద కూర్చున్నాను కూడా పైన కూర్చుంటారని అని చెప్పాలా. అంతే కదా. ఎందుకు? తగ్గింపు స్వభావం లేదు మనకు. కంఫర్ట్స్, ఎచ్చులు, బడాయి. కింద కూర్చోలేరా? పైన కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి, నాకు బాగలేదు వాళ్ళ చేతులు ఎత్తండి, సగం మంది ఎత్తారు. మిగతా వాళ్ళకి ఏమి జబ్బా కింద కూర్చోనేకి. దీనత్వం లేదు, తగ్గింపు లేదు. నువ్వు కూర్చున్న విధానమే చెప్తుంది నువ్వు సరిగా వాక్యం వింటావా లేదని. నీ క్రియలే చెప్తాయి. నువ్వు కూర్చున్న విధానం,
దేవుని వాక్యం వింటున్నావా, దేవుని వాక్యం కంఫర్ట్తో కూర్చొని వింటున్నావా, లేకపోతే ఎచ్చులతో పడుతూ కూర్చొని వింటున్నావా కూడా చెప్తుంది. అన్న నాకు తెలియదు, నా గురించి చెప్పని చేయొద్దు, చెప్పేస్తే ఇప్పుడే ఇడే చెప్తా, నాకేం రావాలి. అర్థమవుతుందా? కొంతమంది ఎట్లుంటారు తెలుసా, ఈడ కాదు, నేను మళ్ళీ మీరు అనుకుని తెచ్చుకోరు, మేము సంఘ పెద్దలం, మేము వాళ్ళ పైన కూర్చోవాలా, ఏమన్నా అగ్రిమెంట్ రాసిచ్చారా? ఎవరు రాసిచ్చారండి అగ్రిమెంట్? కొంతమంది ఎట్లా, మేము పాస్టర్ సేవకులం, మేము పైన కూర్చుంటాం, వాళ్ళ భార్యలు పైన కూర్చోాలా. ఆడ అగ్రిమెంట్ రాశారు? వీడికి అన్నీ వంగుతాయి కానీ కూర్చోయమంటాడు ఆడ పులిపేటం మీద. ఆ మధ్య కాలంలో ఒక సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు పోయి నన్ను అడిగాడు, ఏదన్నా సంఘం ఏమన్నా మంచిది, ఏదన్నా సంఘం ఏం మంచిదండి. నన్ను కాదు పోయి డేవిడ్ని అడుగు, డేవిడ్ నన్ను అడిగినా నువ్వు చెప్పున్నా అంటాడు. మీకు కావాలంటే యూట్యూబ్ లింక్ ఇస్తా చూడండి. ఆడ బైబిల్ స్టడీ అంటే తెలుసా, కుర్చీ వేసుకొని కూర్చొని దేవుని పెట్టారా, ఈ వయసుకే నాలో సగం లేదు, వాడు వయసు నాలో సగం లేదు. ఇంత ఎచ్చులు ఎందుకు నీకు నిలబడి చెప్పలేవు? మా దానికి లైవ్ ఎచ్చులు. ఇంకెక్కడ ఉన్న వాక్యం వినేది, ఇక ఎక్కడ తగ్గింపు స్వభావమే లేకపోతే. అర్థమవుతుందా? బోధ వినుచుంది ఎక్కడ? పాదం దగ్గర కూర్చొని తగ్గించుకొని దీనత్వం కలిగి భయభక్తులతో దేవుని వాక్యం వింటే చెవులు గలవాడు మన చూస్తాలు మనం అట్లా వింటే ఆశీర్వాదం. ఇది మొదటిది. రండి రెండోది యేసుప్రభువు ఏం చెప్పాడు చూద్దామా? మత్తయి సువార్త 13 అయిపోయిందా? 14వ అధ్యాయం 31 14:31 చదవండి. ఏ విశ్వాసి అంటే నీకు అనవసరంగా ఎందుకు చెప్పాలట? చెప్పలేమా? నీకు ఎంత విశ్వాసం ఉందో చెప్పు ఫస్ట్. ఆవగింజ ఎంత ఉందా? దానికన్నా ఎక్కువ ఉందా? దానికంటే తక్కువ అంటే ఎంత? ఆవగింజ అంటే ఎంత? ఆవగింజ అంటే తెలుసా మీకు? తెలుసా ఆవగింజ అంటే ఏంది? బ్రదర్, ఇప్పుడు చికెన్ మటన్ వేస్తారు చూడు, దాంట్లో నల్ల చిన్నగా ఉంటాయి, అసలు ఒకసారి కనపడకూడదు. అవునా కదా? నేను ఆవాలు నమిలి తిన్నాను, వాళ్ళు చేతులు ఎత్తాను చూద్దాం. తినలేదు నమిలి. ఆవాలు కూరలో ఉండే ఆవాలు నమిలి తిన్నాను, చేతులు ఎత్తండి. ఎవరు తినలేదా? తిన్నారా లేదు చెప్పండి. మనం కూరలో ఆవాలు వేస్తాం కదా, నేను వాటిని నమిలి తిన్నాను, వాళ్ళు చేతులు ఎత్తండి. నేను అడిగే ప్రశ్న మీకు జవాబు ఉందా లేదా? మేము ఆవాలు నమిలి తిన్నాము అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అంటే మీరు ఎవరు నమల్లా? చెప్పరేంటి? ఏదో ఒకటి చెప్తేనే వాక్యం ముందుకు పోద్ది. అది క్యాటరింగ్ లేటు, నాది లేటే. మళ్ళా చెప్పండి. ఆవాలు నమిలి తిన్నారా, నమలకుండా తిన్నారా? ఏమక్క? నమిలి తినడానికి నీకెట తెలుసు? చిన్నగా ఉంటుంది, సరిపోతుంది. అర్థమవుతుందా? మనం నమిలే తినింటాం కానీ మనకు తెలియదు. మనం నమలకుండా తినేసింటాం కానీ తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే పొరపాటున కక్క చూస్తే ఎంత కూర్చున్నా అని చూస్తే అప్పుడు తెలుస్తుంది నమిలి తిన్నావా నమలకుండా తిన్నావా. కొంతమంది అంతే, పిల్లలు అంతే కదా, కక్క కూర్చున్నది ఇట్లా చూస్తారు. చిన్నప్పుడు పిల్లలు అట్లాంటి పనులు చేస్తుంటారు. ఎవరికో వాసన వచ్చేట్టుంది అప్పుడే. అందరికీ దేవుడిచ్చిన వరం అది. అది లేకపోతే ఇడంతా కంపైతుంది. నేను ఇలా సువార్త గుడికలు పెడతా ఎక్కడున్నా. ఒక ఊరికి వెళ్ళా. ఆ ఊరి పేరు ఏంటంటే ఏ ఊరు సునియావారు? ఎవరి పేరు? కొప్పాడ. ఏ ఊరు? కొప్పాడ. ఆ ఊర్లో కొప్పాడలో సువార్త చేసుకొని బయటకు వస్తే ఊరికి ఎడమవైపు కుడివైపు అన్నీ కొప్పలే. సిస్టర్స్ ఓ పక్క, బ్రదర్స్ ఓ పక్క కూర్చోండి అంటే అలా ఆ టైపులో కూర్చున్నారు. సర్లే సైడ్ కూర్చున్నారు, సెంటర్లో పోదామంటే పిల్లకాయలు సెంటర్లో కూడా కూర్చున్నారు. నా కారు 3 రోజులు కంపు పోలే. కొప్పాడలన్నీ కుప్పలే. మొన్న పోయిన శ్రీకాకుళంకి ఆ ఊరబ్బాయి, మేము కుప్పాడ బాగున్నాయా అంటే బాగుందన్నాను. నేను చెప్పింది కొప్పాడ కాదు, కొప్పలు బాగున్నాయి రజయ్ అన్నట్టు. సరే వినండి, ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఆవు గింజ మనకు కనపడదో అంత విశ్వాసమే ప్రభు మనలో కోరుకున్నాడు. అందులో కూడా లేదు మనకు. ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఏం లేదు ఆ విశ్వాసం. అందుకే ఏమన్నాడు ప్రభు,
అల్ప విశ్వాసి ఎందుకు? ప్రభు చెప్పే మాట ఏంటంటే సందేహపడకూడదు. అంటే ఏమర్థం? గట్టి చెప్పక్క. మీ ఆయన్ని ఎప్పుడు అనుమానించలేదు, నిజం చెప్పు గుండెల మీద చేసుకొని, అబద్ధం చెప్తే గుండె ఆగుతుంది. ఇప్పుడు చెప్పరు. మీ ఆయన ఉన్నాడా? ఏం పేరు? జయబసా జయబసా జేమ్స్ అన్న ఉన్నాడా? చేయొద్దు ఒకసారి. ఎత్తితే లేని మొండినట్టు ఎత్తలే. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మా ఆయన్ని నేను అనుమానించలే ఇంతవరకు నాలుగు చేతులు ఎత్తండి. పెళ్ళయిండే వాళ్ళు మీరు ఏడన్నా ఎత్తేసారు, తొందరలో ఎత్తేస్తారు ఏదో పడితే అది. మా ఆయన నేను ఎంతవరకు అనుమానించలేని వాళ్ళు అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ మా భార్య పార్టీనేనా? మీకు అర్థం కాలే కదా? అర్థమైందా? అంత ఒకటి సార్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుమానం? అవ్వ దగ్గర వచ్చింది. ఎక్కడ? ఇది నిజమా అంటే యాది నిజమో? ఆదాం అనుమానం అన్నాడు, అవ్వ అనుమానం పడిందా? బైబిల్లో మగవాళ్ళు అనుమానించినట్లు ఆడుందా? ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? అందుకే లోకంలో సామెత ఏం చెప్తా తెలుసా? అనుమానం పుట్టాక ఆడదు పుడుతుందంట. ఏంటి? అనుమానం పుట్టాక ఎంపీలో ఇప్పుడు నీకు ఆడపిల్ల కావాలి, మగపిల్లడు కావాలి. నీకు అనుమానం ఉంటే ఆడపిల్ల పుడుతుంది, అనుమానం లేకుంటే మగపిల్లడు పుడతాడు. ఇప్పుడు చెప్పరు. అనుమానం పుట్టాక ఆడపిల్లనా? నేను స్కానింగ్ చెప్పినట్టున్నారా? లేదా? రైట్. నేనైతే కొడుకు అనుకుంటా అన్న. మరి ఏమో నీకు అనుమానం ఉంటే మాత్రం ఆడపిల్లే, ముందే చెప్తాను. అనుమానం లేదు నాకంటే మగపిల్లోడే. అర్థమైందా? రైట్. ఏదేమంటికి అనుమానించకూడదు, సందేహపడు. ఏ విషయంలో కూడా మనం తినే కాటి నుంచి అనుమానమే. ఏదైనా ఒక్కసారి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింటే జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటాం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒకసారి ఏం జరిగిందంటే, పెరుగు 3 రోజులు డేట్ వేస్తారు వాళ్ళు. 3 days వ్యాలిడిటీ, 3 to 5 days ఉంటుంది వ్యాలిడిటీ. పెరుగు కర్డ్ మీ ఇంగ్లీష్ కర్డ్ అంటారు కదా, మాకు తెలియదు కదా. అర్థమైంది మీకు? పెరుగు అంటే ఇప్పుడు వేస్తారు, తినండి. ఉందో లేదో మరి మళ్ళీ. రైట్. తెల్లగా ఉంటుంది అట్లనా? మీ ఊర్లో ఏమైనా వేరే కలర్ ఉంటుందా? రైట్. ఆ పెరుగు ఏం చేసింది అంటే, మా ఆవిడ వేస్తే నేను తింటే తేడా ఉంది. నేను ఇదే డేట్ అయిపోయిందేమో అమ్మ చూడు అన్న. చూస్తే నిజంగా డేట్ అయిపోయింది. మొన్న స్టీఫెన్కి పాల ప్యాకెట్ పెడదామంటే ఏమంటుంది? అరే డేట్ చూస్తారే 10-15 ఏళ్ళు అయింది. ఏంది పెరుగు సంగతి? ఇప్పుడుగా అనుమానం గుర్తుంది కాదు, డేట్ అయిపోయింది ఇస్తారేమో అని. అర్థమవుతుందా? ఒకసారి పడిందంటే పోదది. ప్రభు అంటున్నాడు, ఇట్లా అనుమానపడే వాళ్ళందరికీ ఒక పేరు పెట్టాడు ప్రభు. చెప్పండి, ఏం పేరు? పెళ్ళైన వాళ్ళు చెప్తే మేలు రాని, ఇంకా పెళ్ళే కాలే. చెప్పండి. ఎవరన్నా మీ భార్య నిన్ను అనుమానపడితే నువ్వు చెప్పాల్సిన పేరు ఏం తెలుసా? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అనండి. ఏం ప్రభాకరన్ అంటావా? అంటావా లేదా? మంచోడు ఉందా అక్క? లేదు. అట్లయితే కొనలేదు. ఉన్నా కూడా చెప్తాడండి, మంచోడు, ధైర్యవంతుడు. మాకు లేదు ఆ ధైర్యం. కొంచెం నాకు కొంచెం బాగా చిన్న కొంచెం తీసుకుంటాం. రైట్. అర్థమవుతుందా? ఆడవాళ్ళు అనుమానిస్తే ఇక్కడ చూస్తే ప్రభు ఎవరిని అంటాడు? మగవాళ్ళని అంటాడు. ఈయనకి ఒక డౌట్ వచ్చింది. ఎందుకు? ఏమొచ్చింది డౌట్? మునిగిపోతానేమో. నీళ్ళలో అడుగు పెడితే మునిగిపోతారా తేలుతారా? తేలుతాడంట మావాడు. వాడిని ఏంటి ఏడన్నా అత్తుట్లో ఏంటి వాడు తేలుతాడు. 3 రోజుల తర్వాత తేలుతాడు. 2 నిమిషాలు వాళ్ళ మామూడు కాబట్టి 2 నిమిషాలకి ఎత్తేస్తాడు పైకి. అండి లూకా సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. 24:37. తలంచిరి. చాలు. పేతురేమో నీళ్ళలో దిగాడు, నడుస్తా ఉన్నాడు. ఉన్నట్టు డౌట్ వచ్చింది. అంటే నేనైనా నడిచింది ఇంతసేపు? మొదటి డౌట్. నేను నీళ్ళ మీదే నడిచానా? రెండో డౌట్. మూడోది, నేను మునిగిపోలేనా తేలేనా? 3 డౌట్లు వస్తాను ఇట్లే. ఒక్కసారి యేసుప్రభు విన్న దృష్టి ఎక్కడ పోయిందంటే సైడ్కి వెళ్ళిపోయింది. సైడ్కి వెళ్ళిపోయిందని మనకి తెలుసు. అంటే
గాలిని చూచి అని ఉంటుంది. ఏముంటుంది? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభాకరణించి అన్నాడు. ఎందుకంత భయం? గుడ్. ఏంటి భయమా? మునిగిపోతాడని భయమా? అంతేనా? కట్ట. మరి యోహాను సువార్తకు రాక్క, నువ్వు చదువు. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం చదువు. వర్స్ 7. జాన్ గాస్పెల్ చాప్టర్ 21 వర్స్ 7. జేమ్స్ అన్న భార్య చదవండి. ఎవరైనా చూస్తే చదివే అద్దాలు పెట్టుకుంటారు, ఈ అద్దాలు తీసి చదువుతారు. ఇదే నచ్చుతారు అంటే అంత పెద్ద బైబిల్ ఉంది అక్కడ. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి ఎక్కడ దూకాడక భయవాడికి పోయింది. ఇప్పుడు భయం ఉందా లేదా? సముద్రం అంటే పేతురికి మునిగిపోతాడనే భయం ఉందా లేదా? ఉందా లేదా? లేదు. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది? వస్త్రహీనుడు కాదక, వస్త్రాలు లేకపోతే దూకితే సస్తామని భయం ఉండదు. వాహ బలి చెప్తుంది అక్క. వాస్తవంగా పేతురు గజయితగాడు. సముద్రం అన్నా భయం లేదు, నీళ్ళున్నా భయం లేదు, ఏమున్నా భయం లేదు. కానీ అక్కడ భయపడడానికి కారణం ఏంటంటే యేసును చూడలా, గాలిని చూచాడు. అందుకే అవిశ్వాసం వచ్చింది, అందుకే అల్పవిశ్వాసం వచ్చింది, అందుకే అనుమానం వచ్చింది. నీ జీవితంలో నీ దృష్టి యేసు ప్రభు మీద ఎంతవరకు పెట్టుకుంటావు అంతవరకు అనుమానం లేదు. మీకు బాగా అర్థమయ్యే చెప్పనా? బాగా అర్థమయ్యే చెప్పనా? చెప్పమంటారా వద్దా? చెప్పేం చేస్తాం, మా కర్మ అంటావా? చెప్తా. నీ భర్త ఎక్కడ తిరిగి వచ్చినా నువ్వు ప్రార్థన చేసినావు. ఏమని? ప్రభా నా భర్తను కాపాడు, నా భర్తకు మంచి మనసు, నన్ను తప్ప వేరే అమ్మాయిని అస్సలు చూడకూడదని ప్రార్థన చేసినావు అనుకో, ఆయన అందరినీ చూస్తానే ఉంటాడు అని నీ ఫీలింగ్. నువ్వు ప్రార్థన చేసేవి నాకు మరి అర్థమవుతుందని చెప్పేది. ఇంక నువ్వు ప్రార్థన చేసినా ఇంకా బాగా అర్థం చెప్పినా, ప్రభా మేము వెళ్తున్నాం, ప్రయాణంలో తోడేంటి కాపాడని ప్రార్థన చేస్తాం. చేస్తారా లేదా? వెనకాల ఎదురుగా ఏదన్నా స్పీడ్గా వచ్చిందనుకో, వీళ్ళు కాదు డ్రైవర్లు, వీళ్ళు ఎవరు పక్కన కూర్చున్న వాళ్ళు. ఆ మధ్యకాలంలో నేను వాట్సాప్లో ఒక ఫోటో చూసిన. నేను దాన్ని ఫ్రేమ్ కట్టించి మా ఇంట్లో పెడదాం అనుకున్నా కానీ అది డిలేట్ అయిపోయింది. మళ్ళీ ఈసారి వస్తానని ఎదురు చూస్తాను. ఏంటంటే సీట్లో కూర్చున్నాక ఆ డ్రైవింగ్ చేసే ఆ సహోదరుడు సీట్ బెల్ట్ వేసుకున్నాడు. పక్కన కూర్చున్న వాళ్ళ భార్యకు నోటికి ప్లాస్టర్ వేసినాడు. అక్కడ రాయబడింది ఏంటంటే ఈయనకు సీట్ బెల్ట్, ఈమెకు ప్లాస్టర్ అనేది. ఎందుకు? వస్తాను కర 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 కర. నా భార్యకి అది ఎంత బాగా వర్తిస్తుందో. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆమెకు ఇప్పుడు స్పాండిలోసిస్ వచ్చింది, కొంచెం నొప్పి వచ్చింది. ఆయన వెళ్తుంటే ఆయన చూసి మీరు డ్రైవింగ్ చేస్తారా అన్నాడు. బ్రహ్మాండంగా చేస్తుంది అన్న. నాకు రాస్తారనింది. నేనేమో బ్రహ్మాండంగా చేస్తుంది అన్న. ఆయన చూసాడు నాకు అలా, నువ్వేం బ్రహ్మాండంగా చేస్తుందంటావు, ఆమె చేయలేదంటే, సార్ హ్యాండిల్ పట్టుకునేంతవరకు మాత్రమే నేను. ఎడం పక్క పో, కుడి పక్క పో, ముందు చూడు, స్పీడ్ బ్రేక్ వస్తుంది, వెనకలు చూడు, అది చూడు, ఇది చూడు, దాని కింద పెట్టేస్తాను, నాకే తెలుసు సార్. ఓ అదే ప్రాబ్లం. మాట్లాడ మైక్ ఇవ్వమంటావా? మైక్ వెళ్ళాం చూడండి. మళ్ళీ నంబర్ చెప్తాను మైక్ ఇస్తే. మళ్ళీ అందరూ రాసుకొని రేపు చేస్తారు నీకు, రేపు రాత్రికి. నేనున్నాను, మీరిద్దరే ఇదండి. బైక్ నేను డ్రైవ్ చేస్తుంటే ఇటు చూడండి, సైడ్ కూర్చుంటుందా, ఆమె ఎటువైపు చూడాలా? కూర్చోనేది ఇట్లే. ఇంకా మెడ పట్టుకోగా నొప్పికి ఏమి నొప్పిస్తుంది, నొప్పిదా ఇంకా? అంటే ఇప్పుడు నేను ఒకవేళ యాక్సిడెంట్ చేస్తాను అనుకో, అంటే నేను బతికి ఆమె చంపుతానా? చెప్పరేంటి? మీరు భార్యను చంపుతారా మీరేమన్నా? కొంతమంది ఉంటారు పోతే వేలు స్వామి అన్నట్టు. అర్థమైందా? మీరు అనుకోరు కదా అట్లా. ఏమని మా ఆయన పోతే మేలు అనుకుంటారు. మరి మీకు ఎందుకంత డౌట్? వాళ్ళు డ్రైవ్ చేస్తారు కదా, వాళ్ళు డ్రైవింగ్ వస్తారు. ఆఖరికి నేను కొన్నిసార్లు అంటే నీకు దండం పెడతా, వీడు వచ్చి కూర్చో, నువ్వు చేయి, నేను కూర్చొని నిద్రపోతా అంట. ఎంత టెన్షను! ఎవరు భార్యను చంపుకోవాలనుకోరు, కొంతమంది అనుకుంటారు. ఎట్లా చెప్పమంటారా వద్దా? ఎరుసలేంకి ఎవరెవరు పోయిస్తారు? చేతులు ఎత్తండి.
ఎవరన్నా వెళ్ళారు ఎరుసలేంకి ఎవరన్నా వెళ్ళొచ్చారా? ఇడుండే వాళ్ళు ఎవరు పోలేదా? ఎవరక్క? రైట్, సంతోషం. మాకు తెలిసిన వాళ్ళు మా మందిరం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనలో తక్కువ పోయినావా నువ్వు? ఇజ్రాయెల్ దేశం పోయినావా? పోలేదా? కలాంటి పోయినా? సరే రైట్. భార్య భర్త ఎరుసలేం పోయినారు. భార్య భర్త ఎరుసలేం పోయినారు. ఏనండి, వాక్యం అంటే మనకి ఎక్కదు, కనీసం ఇదన్నా ఎక్కదండి. ఎరుసలేం వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత భార్య చచ్చిపోయింది. ఎక్కడ? ఎరుసలేం. అప్పుడు ఈ భర్త తన బాడీని తీసుకొని ఎక్కడికి రావాలా? భారతదేశానికి రావాలి. ఆయన అన్నీ అడిగాడు, ఫ్లైట్ ఛార్జ్ ఎంత, పాస్, ఇవన్నీ ఉండాలి, చాలా ఉంటాయి అన్నమాట. బాడీని తీసుకొచ్చేది సపరేట్ ఫ్లైట్లో తేవాలి. అన్నీ అడిగితే దరిదాపు ₹1,00,00,000 అవుతుంది. అప్పుడు ఆయన అక్కడ ఉండే వాళ్ళు అన్నారు, ఏమండి ₹1,00,00,000 అక్కడ పెట్టే బదులు ఇక్కడ 10 లక్షలు ఇంటి మీకు స్థలం ఇస్తాం, మీకు భార్యని పాత పెట్టుకోవచ్చు. కోటి కాదు 2 కోట్లు అయినా పర్లే, నేను ఇండియాకే తీసుకుపోతా అన్నాడంట. నేనన్నాడు, ఎందుకంటే మీకు అంత పిచ్చి అంటే, మీ ఎరుసలేం గురించి మాకు తెలియదు అనుకున్నామంట. ఏంటంటే మీ ఎరుసలేంలో పాత పెడితే మళ్ళీ లేస్తారు, యేసుప్రభు అట్లా లేచినాడు, నా భార్యను పాతి పెట్టి మళ్ళీ లేచింది అనుకో, మళ్ళీ నాకు ఆ తలగా నొప్పేందుకు, మా దేశంలో పాతి పెడితే జీవితంలో లేదన్నాడంట. ఎంత బాధ, ఎంత భయం, ఎంత బాధ. ఎవరి గురించి ఏడ ఉన్నావు నువ్వు? మేమిద్దరం ఎరుసలేం బయట బాగుంది అనుకుంటున్నావా? అర్థమైంది చెప్పేది. చనిపోయిన దాన్ని మళ్ళీ నేను ఎందుకు బతికించుకోవాలా? డబ్బులు 10 లక్షలు పెట్టి. అర్థమవుతుందా? రైట్, వాక్యం విందాం. కనుక చాలామంది ఏంటంటే సందేహం ఎప్పుడే కనుమనం. బైబిల్ రాబడి నా వెనకాల చెప్పండి, అనుమానము కలిగి ఉండకుడి. చెప్పండి. అంటే అర్థం ఏంటి? సందేహపడదు. ఏ విషయంలో? ఏ విషయంలో సందేహపడదు. మన జీవితం అంతా మనకు అనుమానం తిరుగుతాం. ఈ అనుమానం అనేది ఎవరు జబ్బు అంటే సాతాను జబ్బు. చెప్పండి, ఎవరు జబ్బు? నువ్వు అనుమానం కలిగి ఉన్నావంటే నీళ్ళు ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? అంతే. ఎప్పుడైనా నీ భర్త నిన్ను అనుమానించినా, నీ భార్య నిన్ను అనుమానించినా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అనుమానించినా అనవసరంగా మీరు చెప్పాల్సిన మాట తెలుసా? సాతానా నా వెనక పొమ్ము. చెప్పండి, చెప్పండి, సాతానా నా వెనక పొమ్ము అన్నారనుకో, వెనక పోయి ముందు నెడతారు సావని. ఆడ అట్ట చెప్పారు, అన్న చెప్పమన్నాడు కదా అని మనసులో చెప్పుకోండి, సాతానా నా వెనక పో, నన్ను ఎంత అనుమానించదు, నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా దేవుడు. యేసుప్రభు శిష్యులు అనుమానించారు. యేసుప్రభు ప్రత్యక్షమైతే ఏమంటారు? భూతం రే, దైవం అంటాడు. యేసుప్రభు తిరిగి లేస్తాడని తెలుసు, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడని చేశాడు, నేను తిరిగి లేస్తాను ముందే చెప్పాడు, ఆయన మాట తప్పని దేవుడు అని అనుకోకుండా ఏమని అరుస్తారు వాళ్ళు? కేకలేస్తా ఉన్నారు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త 24:38. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహంలో పుట్టనేలా అంటే వీళ్ళు ఏమనుకుంటారు? అసలు యేసుప్రభు కాదా? యేసుప్రభు అయితే ఇప్పుడు ఎందుకు వచ్చినాడు? రకరకాల డౌట్లు వచ్చినాయి వాళ్ళకి. అందుకే సందేహము పుట్టనేలా అనిలా ప్రభు. ఏమన్నాడు? సందేహములు పుట్టనేలా. ఎన్ని డౌట్లు వచ్చినాయి వాళ్ళకి. ప్రభు అన్నాడు 30వ వచనం, నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవో. అంటే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నా కూడా వీళ్ళకి డౌట్లు క్లారిఫై అవ్వాలి. మనకు కూడా అంతే కదా. దేవుని వాక్యం ఎంతన్నా విని మనకు డౌట్లు క్లారిఫై అవ్వవు, అన్ని అనుమానాలే. కనుక ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసా? అనుమానము కలిగి, సందేహాలు పడకూడదు. రండి, 3వది చివరిది, మత్తయి సువార్త 15వ అధ్యాయం 14 చెప్పింది కదా, 15వ అధ్యాయం 11 వచ్చింది త్వరగా. 15:11. నోటన పడునది మనుషుని పరచదు కానీ నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచునని. లోపల నుండి బయటకు వచ్చేటివి మనిషిని అపవిత్రపరుస్తాయి. అంటే అపవిత్రపరుస్తాయి అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? మీకు అర్థమై చెప్పినా, మనం దారంబడి వెళ్తూ ఉంటాం. దారంబడి వెళ్తుంటే ఆవులు గేదెలు వెళ్తుంటాయి కదా, అవి ఏం చేస్తాయి? అమ్మ మాకు వాష్రూమ్కి వెళ్ళాలా, ఇందాక అన్న చెప్పినట్లు ఫోన్ నెంబర్ అన్నది అని చెప్పి అడుగుతాయా? ఏడబడితే ఆడేసిపోతాయి. ఏంది? కుప్ప ఏంది? పేడ, ఏమంటారు? పేడ అని అంటారు, గోబర్ అంటారు కదా, వేసిపోతా ఉంటాయి. కొన్నిసార్లు దానికి జబ్బులు చేసి ఒక పెద్ద పూరి లాగేసింటాయి, పెద్దగా వేసింటాయి, చూసింటారు మీరు రోడ్డు మీద.
ఆడికి పోతా అన్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు 2-3 వెళ్తుంటే అక్కడికి పోయి ముందు పోయేవాళ్ళు వెనక వాళ్ళకి ఏమంటారు తెలుసా? వెంటనే ఏమంటారు అంటే అర్థం ఏంటి? ఏమని అర్థం? జాగ్రత్త, దాని మీద అడుగు పెడతామేమో, పేడ అంటుతుంది, కాళ్ళకు చెప్పులకు షూస్కి అంటుతుంది. అర్థమవుతుందా? కనుక ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసు? అక్కడ అపవిత్ర పరిచేది ఏదైతే ఉంటుందో దాని విషయంలో మీరు జాగ్రత్త ఉండాలి. దాన్ని మీకు అంటకుండా చూసుకోవాలా. లోపల నుంచి బయటకు వచ్చేది, నేను హృదయంలో ఉండేవి బయటకు వచ్చేటివి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఏంటి? మొదటిగా ఏమొస్తుంది దాంట్లో? మార్క్స్ వార్త 7:21 ఏమున్నాయి? ఏమొస్తాయి లోపల నుంచి వచ్చే దాంట్లో? దురాలోచన. నాకు లేవని వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. లేవా? ప్రతి ఒక్క చిన్న పిల్లలకు కూడా ఉంటుంది ఆలోచన, దురాలోచన, రకరకాల చెడు ఆలోచన. ఫస్ట్లోనే ఫెయిల్ అయిపోతుంది, మిగతా అవసరం లేదు. 13 ఉన్నాయి ఆడ. లోపల నుండి బయటకు వచ్చేటివి మనిషిని అపవిత్రపరుస్తాయి. అంటే అర్థం ఏంటి తెలుసా? వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏంటివి అవి? అంటే అపవిత్రమైనవి. రండి లూకాసు వార్త 4:33. లూకా గాస్పెల్ చాప్టర్ 4:33. అపవిత్రమైన అంటే లోపల నుంచి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి. అంటే వాటిలో ఏముందని చెప్పండి ఎప్పుడవుతాం? అపవిత్ర ఆత్మ. ఏమని చెప్పండి? అపవిత్ర ఆత్మ ఉంది. అనేక సార్లు అపవిత్ర ఆత్మలు మనకు పడతా ఉంటాయి. అర్థమవుతుందా? మనకేం పడుతుంటాయి? దయ్యం పట్టింది. ఒకసారి నాకు నా వారికి చిన్న గొడవ జరిగింది. మా కొడుకు 2 సంవత్సరాల వయసు. అప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది. వస్తాను ఇట్లే సైతాన్ అని తిట్టా. ఏమన్నా అని తిట్టా. ఎవరో బాగా మంచి రిపీట్ చేస్తారు. డ్రైవింగ్ భలే యూజ్ చేసింది. ఎవరు? సుకుమార్ ఎక్కానా? ఏడన్నా నన్నేమన్నాను? ఇప్పుడు నన్నేమన్నా కొంప తీసి లేదు కదా, రైట్. అవార్డు అంటాను ఇట్లే. మా వాడు ఇన్నాడు. 15 రోజులు అయిపోయింది, 15 days అయిపోయింది. ఆఫ్టర్ 15 days మళ్ళీ నాకు నా వారికి ఏదో చిన్న గొడవ జరిగింది. నిద్రపోతున్నా. మా వాడు లేచి మమ్మీ నాకు బబ్బీలు కావాలన్నాడు. బబ్బీలు అంటే పాలు కావాలన్నాడు. అలా బబ్బీలు ఏమలే పడగా అనింది. వాడు బెడ్ మీద ఉన్నాడు. లేచి వెళ్ళి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద పాలంటే చూసి కత్తి తీసుకొని వచ్చేసి, పప్ప మమ్మీ సైతాన్ ముక్కు కోసేయి. వాడు అన్నమాట, మమ్మీ సైతాన్ ముక్కు కోసే అంటే నేనేం చేయాలి ఇప్పుడు? నేను అన్నాను, మమ్మీ సైతాన్ అని ఎవరు చెప్పారు నీకంటే? నువ్వే తెప్పిలా అప్పుడు 15 రోజుల ముందు చెప్పిండేది. వాడు 15 రోజులుగా గుర్తే పెట్టుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైందంటే నా కొడుకు మీద మేము పొరపాటున కూడా వాడి ముందర గొడవ పడకూడదు అని తీర్మానం చేసుకున్నా. గొడవ పడినా మా వాడు స్కూల్ వెనక్కి ఫుల్ కొట్టుకున్నా, తిట్టుకున్నా. వాడు వస్తే స్టాప్ అటెన్షన్ అని మౌనంగా అయిపోవాలి. వాడు వెళ్ళిపోతాను మళ్ళీ విశ్రామ్ స్టాండ్ అని చెప్పి కొట్టుకోవాలి. అంతేనా? పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అన్నా దయ్యం పట్టిందని అంటే సైతాన్ పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? పిచ్చి చేస్తా అంటారు, అనవసరంగా కోపడతారు. అంతేనా? పిచ్చోడికి రాయిచ్చినారు, ఏం చేస్తారు? ఇదల్లా మీరు చూస్తుంటారు కదా రీల్స్. ఒకడు వచ్చి ఇటుక చేతిలో పెట్టుకొని నోటు చేతిలో పెట్టుకొని ఏది కావాలని అడిగినారు. ఏది తీసుకుంటారు? నిజం చెప్పు. నోటు అంటారు. మంచిదే అక్క. అక్క లాంటి వాళ్ళే చూస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతుంటే ఇట్లాంటి వాళ్ళు తెలివి ఉంది, నాకు రాయగలన్నాడు. డబ్బులు తీసుకోవట్లే. ఆయన దగ్గర నాకు రాయగలను. పగలేకా అని పక్కన వాడు అడుగుతాడు. రాయి తీసుకుంటున్నాడు ఏంట్రా అంటే అప్పుడు వాడు చెప్పాడు, నువ్వు రాయికోకుండా డబ్బులు తీసుకుంటే ఏదో చూడు అని ఇటు తీశాడు. ఏందిరంటే వాడు ఎత్తి పాలు కొట్టాడు. ఏమైందిరా అంటే పోయినసారి నేను మీలాగే నోటు తీసుకుంటే వాడు రాయి తీసుకుంటే ఎత్తిని కొట్టాడు. ఏమంటే వాడికి మెంటలోడు, వాడికి తెలీదు. వాడికి పిచ్చి పట్టింది, వాడికి దయ్యం పట్టింది. బైబిల్లో దయ్యం పట్టాడు, పిచ్చి పిచ్చి చేసినాడు. గొలుసులతో బంధించినారు. ఉన్నాడా? లేడు. వాడు ఎక్కడున్నాడు? సమాధుల తోటలో ఉన్నాడు. పిచ్చి పిచ్చి పనులు చేస్తా అన్నాడు. అంటే లోపల నుంచి బయటకు వచ్చేవి మనిషిని ఎట్లా అపవిత్రపరుస్తాయో అంటే అర్థం ఏంటంటే అపవిత్ర ఆత్మ పడతాదే వాళ్ళు. అర్థమైందా? మా చిన్నాన్న ఒక ఆయన ఉన్నాడు. మందిరంలో పొరపాటున నిద్రపోతే భలే నిద్రపోతుందంటే ఆమెకు దయ్యం పట్టింది అంటాడు, సైతాన్ని అంటాడు. ఏం చిన్న నా భార్య
మా 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 చిన్న దగ్గరికి వెళ్తే నా భార్య అంకుల్ ఆమె ఎట్లా అంటే ఆమెకు దయ్యం పట్టింది అంటాడు. నా భార్య ఊకి నవ్వుతుంటుంది. వాస్తవంగా ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఈ వాక్యం చెప్తే నాకు అర్థమవుతుంది. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళే దురాలోచనలు చేస్తారు. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు దొంగతనాలు చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ లోపల అపవిత్ర ఆత్మ ఉంది. వాడు చేసే పనులు కూడా అపవిత్రమైనవే. అర్థమవుతుందా? కనుక మన జీవితాల్లో మనుషుల లోపల నుంచి బయటకు వచ్చే వాటి చాలా జరుగుతున్నాయి. రండి లూకా సువార్త 6:18 ఈ అపవిత్ర ఆత్మ పట్టింది. రెండోది, ఈ అపవిత్ర ఆత్మ పట్టిన తర్వాత దాన్ని పోగొట్టుకోకపోతే దానివల్ల మనకి ఏమొస్తాయి? బాధలు వస్తాయి. ముగించేస్తాను, నిద్రపోతా. ఏమొస్తాయి? బాధలు వస్తాయి. ఆ అపవిత్రత మనల్ని బాధ పెడతాయి. మీకు బాగా అర్థమై చెప్తా. కావాల్సిగా దొంగతనం చేస్తాను అని వాళ్ళు చేతులు ఎత్తండి. దొంగతనం అని తెలిసి నేను చేస్తాను చేతులు ఎత్తండి. పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏడు అప్పచెప్పేస్తారు. ఎవరు చేయరు కదా? అవునా కాదా? చేస్తారా చేయరా? మీరు చెప్పండి. చేయరు. పొరపాటున మీ ఆయన జోబులు పడుతో లేదే పర్సు తీస్తా పోతా 500 నోటు ఇంట్లో పడింది. మీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఇది ఇంట్లో దొరికింది అని ఇస్తాను అనే అక్కోలు చేతులు ఎత్తండి. అబద్ధం చెప్పద్దు. సుకుమారం కంటే ఎవరు ఇర్లేనా ఊరికి వాళ్ళు దొంగ మాటలు చెప్తానంటుంది. 500 ఇద్దాము అనే మనసు అందరికీ ఉంటుంది. 500 చూస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? పోయిన వారం కంతులు కట్టలేవాడు వచ్చినప్పుడు ఒక చీర చూపించాడు. ఇట్లా 500 3 అయితే ఆ చీర వచ్చేస్తుంది. నాకు ఆలోచన వస్తుంది. ఎందుకు ఇలా జోలు పెట్టుకుంటాను. అది తీసుకెళ్ళి పోపు డబ్బాలో పెడతాను. లేదా నా భార్యలకు చీరల కింద పెడతారు. నాకే కనిపిస్తాయి అవి. నా భార్య ఎంత మంచిది తెలుసా? డబ్బులన్నీ కూడా పెడుతుంది. దేనికోసం అంటే నా కోసం. జస్ట్ 2-3 నెలల క్రితం జరిగింది చెప్తాం. మా ఇంట్లో అలాగే డబ్బులు ఏమంటే ఏం లేవరింది. సర్లే అనుకున్నా. ఆమె ఏం చేసిందంటే పాపం చీర మధ్యలో పెట్టింది. తెలీదు ఆమెకు. ఆ చీర కడతామని ఆ మడతెట్టి తీసింది. అంతే డాబ్బని కింద పడినాయి. ఏంటివి తక్కువ ఉంది జోలు పెట్టుకున్నా. నావి ఇందాకే లేవచ్చువే. కొన్నిసార్లు మీరు వేసే దొంగ సొమ్ము అంతా అది మాదే అని చెప్పి దేవుడు మాకు ఇచ్చేస్తాడు. అర్థమైంది అన్నంలో? నీ ఇంట్లో ఏ డబ్బు దొరికినా నీదే గుర్తుపెట్టుకో. జోషన్ ఎంత ఆనందంగా ఉన్నాడు. ఉంది అక్క ఎన్ని పోతున్నాయి పైసలు నాకెందుకు కొట్టరా? అర్థమవుతుందా? మీ ఆవిడ ఆడ డబ్బులు దాచిపెట్టినది ఎవరిది చెప్పండి? నీది. వాళ్ళ నాయన ఏమి డాడా వాళ్ళ తాత సొమ్మేం కాదు. అన్న మేము ఉద్యోగాలు చేసి కష్టపడతాం, అది కూడా నీ భర్తదే. నువ్వు కష్టపడేది కూడా ఎవరిది చెప్పండి? ఇట్లా చదువు చెప్తే మా ఇంట్లో మా మొగలు ఊరికి వదిలిపెట్టరన్న అంటారు. బైబిల్ చెప్తుంది, నేను కాదు. అర్థమైందా జ్యోతికుమార్ అన్న? నువ్వు అదే పద్ధతే కదా. పెళ్లి చేసినా కూడా తేరాలు ఏటీఎం నా చేతికి అన్ని టైపు నువ్వు దండం పెట్టుకోవాలి. అట్టే ఉండాలి వాస్తవం. ఏ సుకుమార్ అక్క? నా భార్యకు కూడా ఏటీఎం ఉంది, ఫోన్పే ఉంది. పిన్ నెంబర్ అడగని చెప్తాను. ఇప్పుడు ఏం తెలుసు పెట్టుకుంది అంతే. అట్టుండాలా? లేవంట. అన్నీ కాజేసినాడు, కబ్జా చేసేసినాడు. ఉండు మమ్మీ, మా ఆయన కూడా నీలాగే నేర్చుకుంటాడని బీలా బాధపడుతుంది. వాస్తవం అది. కనుక చిన్న దొంగతనం ఉదాహరణ అది తీసుకున్నాక మనసాక్షి ఒప్పుకోదు. ఏమని? ఇది నీది కాదు, ఇచ్చేయాలి. ఎంతన్నా చెప్పు. ఎవరి మాట వింటావు? సాతాను పెట్టుకుంటా దేవుని మాట వింటావు? నిజాలు చెప్పండి అక్క. అప్పుడప్పుడు ఏమైనా ఎల్లకాలం సైతాను మాట అబ్బా దొంగ మాటలు ఏం చెప్పొద్దండి. అంతకు అవసరమైతే ఈ 500 నీదే, కానీ నేనే తీసుకుంటా. ఇది ఇంకా పెద్ద, ఇది నిలువు దోపిడి. ఇదేంది? అందుకే ప్రభు చెప్పింది దొంగలకు పరలోకం లేదని చెప్పేసినాడు. తెలుసా మీకు? బైబిల్ దొంగలకి పరలోకం లేదు. గుర్తుపెట్టుకో. కనుక అపవిత్ర ఆత్మ చేత బాధ కూడా వస్తుంది. అంటే చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటు చేసిన బాధింపబడుతూనే ఉండాలి. లోపల నుంచి వచ్చేది ఏంది? మొదటిది అపవిత్రత, అంటే అపవిత్ర ఆత్మ పట్టినాలి. రెండోది ఏంది? అపవిత్ర ఆత్మ చేత బాధ. మూడోది చూడండి, లూకా సువార్త 11:26. లూకా చాప్టర్ 11:26. తర్వాత అండి భోజనాలు వచ్చాయి, ముగించేస్తాం. మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అర్థమవుతుందా? ఎట్లుంటాయంటే కాపురం ఉన్నాయంట. ఎంత బాగుందో.
ఒక అపవిత్ర ఆత్మ నీలోకి వచ్చింది. ఉదాహరణకు దొంగతనం అనే అపవిత్ర ఆత్మ నీలోకి వచ్చింది. పోగొట్టుకున్న తర్వాత నువ్వు చేయాల్సిన పని తెలుసా? మళ్ళా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. నువ్వు చూసుకోలేదనుకో దానికన్నా 7 తీసుకొస్తాయి. అప్పుడు చూసుకోలేదనుకో ఆ 7 పోయి మళ్ళీ ఎన్ని తెస్తాయి? 14 తెస్తాయి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5:19 శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా అని చెప్పి లిస్ట్ ఇచ్చాడు. మార్క్స్ వార్త 7:28 13 ఉంటే అక్కడ ఇంకొంచెం పెరిగినాయి. అంటే పెరుగుతానే ఉంటాయి. కనుక అపవిత్ర ఆత్మ ద్వారా బాధించబడకూడదు, అపవిత్ర ఆత్మను కలిగి జీవించకూడదు, అపవిత్రతే మన లేక రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కనుక నీ అపవిత్రతను బట్టి, నీ పాపను బట్టి యేసు ప్రభువు వారు శిలువలో ప్రాణం ఇచ్చినాడు. చేతులలో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళల్లో మేకు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, వీపున కొండ దెబ్బలు తిన్నాడు, ప్రక్కన బలంతో పొడిపించుకున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు శిలువ రక్తమంతా కార్చాడు, ప్రాణం ఇచ్చినాడు, చనిపోయి సమాజం తిరిగి లేచాడు. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నీ రక్తంతో నా పాపం కడు, నా జీవితాన్ని మార్చని హృదయపూర్వకంగా నీ పాపం ఒప్పుకుంటే యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితం మారుస్తాడు, చనిపోతే మోక్షం ఇస్తాడు. ఇంకా అపవిత్రత ఉందా నీలో? నూతన సంవత్సరం రాబోతాను. అపవిత్రతను పోగొట్టుకొని పవిత్ర హృదయం కలిగిన, పవిత్ర జీవితం కలిగిన వారమై ప్రభు కొరికి జీవించిన ప్రభు మనకు సహాయించనుగా. దేవుడి లేఖన భాగంలో దీవించి ఆస్వాదించగా ప్రార్థన చేసుకున్నాడు. భాస్కర్ అన్న ప్రార్థన. క్లుప్తంగా ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో సహోదరుడు